జై తెలంగాణ లక్ష్మారెడ్డి గారి నాయకత్వం లక్ష్మారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ నమస్కారం. మన ప్రియతమ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి సత్మని మా అందరితో పాటు ఉండి పార్టీకి సేవ చేస్తూ ఎప్పుడు ఇంటికి పోయినా కానీ సరే ఒక అక్కగా ఒక తల్లిగా పలకరిస్తూ మా కుటుంబ సమాచారంతో పాటు నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగులను అడుగుతూ మాతోని కలిసిమెలిసి ఉండి అనతి కాలంలోనే భగవంతుడు మా అందరికీ ఆ కుటుంబానికి దూరం చేసి పోవడం జరిగింది. ఒక దిక్కు బాధపడుతూ ఎప్పటికీ మేము అందరం కలిసిమెలిసి ఉండమంటని చెప్పి అనుకొని ఉంటే మనందరినీ వదిలిపెట్టి అనుకోకుండా మరి దూరం కావడం జరిగింది. నేడు సెప్టెంబర్కు ఒక సంవత్సరం పూర్తవుతుంది. సెప్టెంబర్ 9 తారీఖు వారిని ఒక మంచి వ్యక్తిరాలు ఏ మెసేజ్ ఇచ్చినా కానీ సరే పార్టీకే కానీ మాకు కానీ మెసేజ్ ఇస్తే తను వచ్చి మేము ప్రేరణ పొందేవారు. మరి మా నాయకులు వదిలిపెట్టి కుటుంబాన్ని స్వర్గస్థులారు అయినారు. వారిని మరొకసారి మేమందరం కూడా పార్టీ మరువద్దామని అని చెప్పి ఆలోచన చేసి శ్వేత ఫౌండేషన్ ద్వారా ఒక మహిళా నాయకురాలు వారిని గుర్తించడానికి కోసానికి వారిని స్మరించుకోవడానికి కోసానికి తెలంగాణ జిల్లాల రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెన్స్ టోర్నమెంట్స్ సెప్టెంబర్ 6, 7, 8 తారీఖు జడ్చర్ల బిఆర్ కాలేజీలో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్స్కు మేము ఊహించిన దాని కొద్దీ మా పార్టీ ఊహించిన కొద్దీ మా నాయకులు ఊహించిన దాని కొద్దీ ఎక్కువ క్రీడాకారులు రావడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకి వెళ్ళే పెద్ద టీంలు ఒక 4-5 రావడానికి సిద్ధంగా ఉన్నాయి. క్రీడాకారులకు ఆ పోటీలు నిర్వహించడానికి కోసానికి క్రీడాకారులకు దుస్తులతో పాటు కిట్టు, స్పోర్ట్స్ కిట్టు అందడం జరుగుతుంది. ఈ క్రీడలలో మొదటి బహుమతి పొందిన విన్నర్కు 60,000 ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజు 50,000, థర్డ్ ప్రైజు 40,000, ఫోర్త్ ప్రైజు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దిగ్విజయం చేయడానికి కోసానికి మేమందరం భుజాల మీద వేసుకున్నాం. పార్టీ క్యాడర్ అంతా ఆమె అభిమానులు, లక్ష్మణ్ సార్ అభిమానులు అన్నీ కూడా దిగ్విజయం కోసానికి ప్రయత్నం చేస్తున్నాం. మీడియా ద్వారా మెసేజ్ను తెలియజేయాలని చెప్పి ఆలోచన మేరకు, అదేవిధంగా క్యాన్సర్తో ఎవరైతే
మహిళలు ఇబ్బంది పడుతున్నారు. తనకి వ్యాధి ఉందంటని చెప్పి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ స్టేజ్లో అది గుర్తించున్నారు. ఆమె పేరు మీద కూడా ఈ జడ్చర్ల నియోజకవర్గంలో 5 రోజులు టెస్టింగ్ క్యాంప్ కూడా ఒక వాహనం వస్తుంది. మొదటి రోజు బాలనగర్, రాజాపూర్, రెండవ రోజు కవరపేట, మూడవ రోజు బాదపల్లి, నిమ్మబాయి గడ్డ, లాస్ట్ పాతబజార్ తర్వాత మిడ్జిల్ మండల ఆ టెస్టింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు దాన్ని వినియోగం చేసుకోవాలంటని చెప్పి దాని నుంచి కూడా, ఆ బారి నుంచి కూడా, క్యాన్సర్ బారి నుంచి కూడా ఎవరు కూడా ఏ కుటుంబం చనిపోవద్దని చెప్పి లక్ష్మారెడ్డి గారు సీతా ఫౌండేషన్ ద్వారా సంవత్సరంలో ఒక వాహనం ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ తిరగడానికి వస్తానికి అవకాశం కూడా కల్పిస్తున్నారు. దాన్ని జడ్చర్ల ప్రజలు వినియోగం చేసుకోవాలని చెప్పి ఏదైతే రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ను దిగ్విజయం చేయడానికి కోసానికి మా కార్యకర్తలందరూ కూడా భుజాన్ని వేసుకొని, మహిళలు కాబట్టి వాళ్ళందరికీ వచ్చినంత వరకు ఇన్వైట్ చేసుకొని పోయినంత వరకు రక్షణకు ఉండాలంటని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.